హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. వైసీపీకి బిగ్ షాక్. పార్టీకి నటుడు అలీ గుడ్ బై అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోను పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి నటుడు అలీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు పంపించారు. అలీ సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారాయన. ఎన్నికల ముందు వైసీపీలో చేరడంలో జగన్ అలీకి టికెట్ కేటాయించలేకపోయారు. టికెట్ దక్కపోయినప్పటికీ పార్టీ తరపున అలీ ప్రచారం నిర్వహించారు. అలీ ప్రచారం చేసిన మైనారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం అయిన తరువాత అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది. జగన్ మాత్రం ఆయనకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పోస్టుతో సరిపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయం అనుకున్నారంతా. నంద్యాల, గుంటూరు పార్లమెంటు స్థానాలకు అలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అలీకి వచ్చే ఎన్నికల్లో ఎక్కడా కూడా సీటు దక్కని పరిస్థితి. టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో అలీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి అయితే మరొక ఎదురుదెబ్బ తగిలింది. అలీ అయితే రాజీనామా చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.